హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ అల్లం పచ్చడి. ఈ అల్లం పచ్చడిని చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా అల్లాన్ని కడిగి పొట్టు తీసి ముక్కలుగా కోసి ఆరబెట్టుకొని ఉంచుకోవాలండి. బాగా ఆరిన అల్లాన్ని ఇలా చిన్నగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత బెల్లాన్ని కూడా తురిమి పెట్టుకోవాలి. ఆ తర్వాత చింతపండును వేడి నీళ్ళలో ఒక 20 minutes to half an hour నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఈ మూడింటిని సమానంగా తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి తురిమి పెట్టుకున్న అల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్న చింతపండుని నీళ్ళతో సహా వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ వేరే వాటర్ని యాడ్ చేయట్లేదండి తర్వాత. ఇప్పుడు అలాగే తరిగి ఉంచుకున్న బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 cup కారాన్ని యాడ్ చేస్తున్నాను. ఈ క్వాంటిటీకి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 cup వరకు ఉంది సాల్ట్. చెక్ చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ముందుగా ఎక్కువ వేసుకోకండి. ఇప్పుడు జార్లో యాడ్ చేసినవన్నిటిని మెత్తగా రుబ్బి ఉంచుకోవాలి. ఫైన్ పేస్ట్గా అవ్వాలండి. మధ్య మధ్యలో చూసి చెక్ చేస్తూ రుబ్బుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచి పెట్టుకోవాలి. ఇప్పుడు అల్లం పచ్చడి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలో ఒక 4 to 5 tablespoons ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చడికి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఎందుకంటే మనం అల్లాన్ని పచ్చి తీసుకున్నాం కదా, అందుకనే. ఇప్పుడు 1/2 tablespoon మినప్పప్పు, అలాగే 1/2 teaspoon శనగపప్పు, 1/2 teaspoon ఆవాలు, 1/2 teaspoon జీలకర్ర, అలాగే ఒక 3-4 ఎండుమిర్చి. ఇక్కడ చిన్న ఎండుమిర్చి కదా, నేను కట్ చేయట్లేదు. పెద్దవైతే కట్ చేసి వేసుకోండి. అలాగే దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసి బాగా కలుపుకున్న తర్వాత చివరిగా పసుపు వేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నానండి. ఇంగువ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు తాలింపు అంతా వేగిపోయిన తర్వాత మనం ముందుగా రుబ్బి ఉంచుకున్న అల్లం పచ్చడిని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత తాలింపు అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకొని ఉంచుకోవాలి. ఈ పచ్చడి యాడ్ చేసిన తర్వాత 2 to 3 minutes ఉంచితే సరిపోతుందండి కడాయిలో. ఈ వేడి చల్లారిన తర్వాత ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇది బయట అయితే ఒక 10 days నిల్వ ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 months వరకైనా చాలా బాగుంటుంది. ఇలా గ్లాస్ జార్లలో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఫ్రెష్గా. మీరు ఎప్పుడు తిన్నా కూడా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. నేను చూపించిన పద్ధతిలో తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.